సో అలాంటి వాటిని నాలుగిటిని వదిలేసుకుందాం అన్న ఆలోచన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని అంటారా ఈ నిర్ణయం వల్ల? ఈ నిర్ణయంతో పాటు ఒకటే కాదు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. రోజు ఇండస్ట్రీస్ని వేధించడం, కక్షపూరిత రాజకీయాలు నిజంగా చేసిందండి? నిజంగా చేసిందా? చేసినాయి కదా, చాలా రోజు వాళ్ళే చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వాడు మామూలుగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రోజు మాట్లాడే మాటలే కదా. అవును, బూతులు తప్ప మామూలు మాటలు ఉండవు. దానికి పరాకాష్ట ఏంటంటే భువనేశ్వర్ గారి మీద మాట్లాడటం. అవును, దాంతో ఇప్పుడు భువనేశ్వర్ గారు ఎవరు? రామారావు గారి కూతురు. ఎస్, చంద్రబాబు నాయుడు గారి వైఫ్ అనేది తర్వాత రామారావు గారి కూతురు. అట్లాంటివి మాట్లాడితే లేడీస్ అరిసిస్తారు. మామూలుగా ఓటర్స్ 50% వాళ్ళే కదా. అవును, కానీ మా నవరత్నాలన్నీ కూడా బాగా వాళ్ళే ఎక్కువగా అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళంతా మాకు ఓటేస్తారని భావించారు. సచివాలయాలు తీసుకోవడం, వాలంటీర్ వ్యవస్థ దాంట్లో కొంచెం కరప్షన్ అడ్డుకోగలిగారు. అడ్డుకునే దాంట్లో కొన్ని మంచి పనులు చేశారు. మామూలుగా కోస్ట్ లైన్లో కొంచెం ఈ పోర్ట్లో కట్టడం, లేకపోతే మెడికల్ కాలేజీలు కట్టడం, 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అది లేవని నేను అంటలా. అభివృద్ధి అయితే ఉంది, కానీ అభివృద్ధి కనపడలేదా? కనపడే చేయలా. ఓకే, వాళ్ళు ఎంతసేపటికి కక్ష రాజకీయాలు, లేకపోతే అవతలను బురద చల్లటం, లేకపోతే విపక్షాలని విమర్శించడం, వాటిల్లోనే మునిగిపోయారు. చేసి నీ చెప్పుకోవడం లాలా. మీకు బాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు బాగా దగ్గర మీ ఫ్యామిలీ. పేరుకు 3 రాజధానులు చెప్పడమే కానీ వైఎస్ఆర్సీపీ ప్లానింగ్ చూస్తుంటే అమరావతి నుంచి వైజాగ్ షిఫ్ట్ చేద్దాం అనేది వాళ్ళ ప్రాధాన్య కార్యక్రమం. వైజాగ్ అంటే ఆటోమేటిక్గా డెవలప్ అవుద్ది, ఇంటర్నేషనల్ సిటీ అవుద్ది. ఓకే, విత్ మామూలుగా తక్కువ పెట్టుబడితో అవుతుంది. అది కుదురుతుందని అంటారు అసలు మీ ఆలోచనలో? మీరు కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి మీరు కూడా అంటే అది ఒక ఆలోచన చేయటంలో తప్పేం లేదు. ఏదో భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నారు, అది డెవలప్మెంట్ అన్నారు అన్నప్పుడు ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళని కన్విన్స్ చేసి కదా వెళ్ళాలి. ఇప్పుడు అమరావతి అనేది ఎందుకు సెలెక్ట్ చేశారు? రాయలసీమ జిల్లాలు 7 ఉన్నాయి, లేకపోతే గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర ఉన్నాయి, మధ్యలో ఉంటుందని పెట్టుకున్నారు. నేచురల్ రైల్వే స్టేషన్ సెంట్రల్ పార్ట్ ఉంది. ఎప్పటి నుంచో మద్రాసు రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి అక్కడ ఆ రోజుల్లోనే నాగార్జున యూనివర్సిటీ దగ్గర కడదామని క్యాపిటల్. అప్పుడు అక్కడ కాదని కర్నూలు షిఫ్ట్ చేశారు. కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. అవును కదా. హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కువ కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ అక్కడి నుంచే వెళ్ళినాయి కదా. అక్కడి నుంచి అమెరికా దాకా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా 4 జిల్లాల్లో ప్రముఖ పాత్ర ఉంటుంది. అవును, అది కాదని గోదావరి షిఫ్ట్ చేసేటప్పుడు మొట్టమొదటి అనుకుంటే అది వేరు. అవును, నాట్ ఇన్ బిట్వీన్. సగం వర్క్ చేసి, రోడ్లు చేసి, అన్ని పూర్తి చేసింది. ఇంకా నిర్మాణ దశ ఆల్మోస్ట్ అక్కడ 90% అయిన తర్వాత మళ్ళీ ఓ డెసిషన్ అనేది, మార్పు అనేది జరిగింది అక్కడ. అది కొంచెం ఎఫెక్టివ్ చూపించింది బాగా. డెఫినెట్ గా నాకు ఈ 4 జిల్లాలు సీట్లు అక్కర్లేదు అన్నట్టు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకోవటం. కరెక్టే కదా. అంటే వాళ్ళు ఎప్పుడైనా లాస్ట్ మినిట్ లో ఓటేసేటప్పుడు చూపిస్తారు తప్ప రోజు మాట్లాడరు. అదేంటి అలా అన్నారేంటి? జనరల్గా ఎప్పుడైనా అంతే కదండి. కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ రోజు రాజకీయం చేయరు. అంటే రాయలసీమలో ఉన్నట్టు విలేజ్ ఫ్యాక్షన్ ఇజం కానీ ఎట్లాంటివి ఏమి ఉండవు. ఓటుతోనే సమాధానం చెప్పేస్తారు ఎప్పుడైనా. ఓకే, ఈ చైతన్యం ఎక్కువగా ఉన్న జిల్లాలు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్. సో అలాంటి వాటిని నాలుగిటిని వదిలేసుకుందాం అన్న ఆలోచన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని అంటారా ఈ నిర్ణయం వల్ల? ఈ నిర్ణయంతో పాటు ఒకటే కాదు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. రోజు ఇండస్ట్రీస్ని వేధించడం, కక్షపూరిత రాజకీయాలు. నిజంగా చేసిందండి? నిజంగా చేసిందా? చేసినాయి కదా, చాలా రోజు వాళ్ళే చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వాడు మామూలుగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రోజు మాట్లాడే మాటలే కదా. అవును, బూతులు తప్ప మామూలు మాటలు ఉండవు. దానికి పరాకాష్ట ఏంటంటే భువనేశ్వర్ గారి మీద మాట్లాడటం. అవును, దాంతో ఇప్పుడు భువనేశ్వర్ గారు ఎవరు? రామారావు గారి కూతురు. చంద్రబాబు నాయుడు గారి వైఫ్ అనేది తర్వాత రామారావు గారి కూతురు. అంటే మాట్లాడితే లేడీస్ అరిసిస్తారు. మామూలుగా ఓటర్స్ 50% వాళ్ళే కదా. అవును, కానీ మా నవరత్నాలన్నీ కూడా బాగా వాళ్ళే ఎక్కువగా అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళంతా మాకు ఓటేస్తారని భావించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాదని అంటారు ఆ విషయంలో? నీ ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి ఇచ్చావా అంటారు. ప్రభుత్వం సొమ్మే కదా. నవరత్నాలు ఇచ్చావు. ఇచ్చింది నువ్వు, ఇది సొంత డబ్బు ఇచ్చావా? లేదు కదా. గవర్నమెంట్ డబ్బు ఇచ్చావు. ఏమి ఇచ్చావు? ఇవాళ ఏమైనా కొత్తగా మొదలైందా? ఇందిరాగాంధీ ఎప్పుడో మొదలెట్టింది ప్రో పూర్ పాలసీ. తర్వాత రామారావు వచ్చినాక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. రూపాయికి బియ్యం అన్నారు, ఇల్లు అన్నారు,
లేకపోతే కరెంటు మీటర్కి 50 రూపాయలు అన్నాడు. ఎన్ని చేయలేదు ఆయన. మండల వ్యవస్థ తీసుకొచ్చారు. ఆడవాళ్ళకి 50% హక్కు కల్పించాడు. కొత్త కాదు కదా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏదో డెవలప్మెంట్ అన్నాడు, హైటెక్ సిటీలు అన్నాడు, ఎంప్లాయ్మెంట్ అన్నాడు, ఇట్లాంటివి అనేక చేశాడు. లేడీస్ కానీ. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఆయన సంక్షేమ కార్యక్రమాలు, ఉచిత విద్యుత్ అన్నాడు, ఆరోగ్యశ్రీ అన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు. ఎవరు వచ్చినా కొనసాగించాల్సిందే. వీటికి కొంచెం మెరుగులు దిద్ది ఎక్కువ ఇస్తారు. అంతేగాని ఈ 2000 పెన్షన్ కూడా చంద్రబాబు చేసింది. 200 నుంచి 2000 చేసేది టీడీపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు. 3000 చేయడానికి 4-5 ఏళ్ళు తీసుకున్నారు. ఇవే కదా కార్యక్రమాలు ఏం చేసినా. వీటికి కొంచెం మెరుగులు దిద్ది పేర్లు మార్చి చేస్తారు. కొత్తగా చేసేవి కావు. కొత్తగా చేసింది జగన్ ఏమి చేయలేదు అంటలే, కొన్ని చేశారు. ఏదో విలేజ్ వ్యవస్థ బాగు చేశారు, సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, దాంట్లో కొంచెం కరప్షన్ అడ్డుకోగలిగారు. అడ్డుకునే దాంట్లో కొన్ని మంచి పనులు చేశారు. మామూలుగా కోస్ట్ లైన్లో కొంచెం ఈ పోర్ట్లో కట్టడం, లేకపోతే మెడికల్ కాలేజీలు కట్టడం. 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అది లేవని నేను అంటలా. అభివృద్ధి అయితే ఉంది, కానీ అభివృద్ధి కనపడలేదా? కనపడే చేయలా. వాళ్ళు ఎంతసేపటికి కక్ష రాజకీయాలు, లేకపోతే అవతలను బురద చల్లటం, లేకపోతే విపక్షాలని విమర్శించడం, వాటిల్లోనే మునిగిపోయారు. చేసి నీ చెప్పుకోవడం లాలా. మీకు బాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు బాగా దగ్గర మీ ఫ్యామిలీకి. అవును కదండి. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ, మీ ఫ్యామిలీ అంతా అప్పుడంతా కలిసి ఉండటం అంతా ఉంది కదా. కాబట్టి రాజీవ్ గాంధీ మేరకు వెళ్ళిన రాజీవ్ గాంధీ కాంగ్రెస్ రాజశేఖర్ పర్సనల్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇది రాజకీయాలకు ముడిపడి రాజశేఖర రెడ్డితో లేదు. రాజకీయాలతో ముడిపడి ఉంది కాంగ్రెస్ పార్టీతో. పర్సనల్ రిలేషన్షిప్ అయితే రాజశేఖర రెడ్డి గారితో ఉంది. అలానే చంద్రబాబు నాయుడు గారితో ఉంటుంది పర్సనల్ రిలేషన్షిప్. అవును, ఇద్దరితో ఈక్వల్ గానే. సో ఇద్దరు వ్యక్తిత్వాలు మీకు బాగా ఐడియా ఉంది కదా. ఎవరిని బాగా లైక్ చేస్తారు? ఇద్దరు. అంటే అఫ్ కోర్స్ మనం ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఒక్కొక్క యాంగిల్ ఒకళ్ళది ఉంటుంది. అంతేగాని నాకు పర్సనల్గా ఇద్దరు ఇష్టమే. రాజశేఖర రెడ్డి గారు అంటే బాగా ఇష్టపడేవారా మీరు కూడా? కృష్ణ గారు కూడా బాగా ఆయనతో చనువుగా ఉండేవారని విన్నాం. బాగా చనువుగా అంటే పార్టీ పరంగా చనువా, లేకపోతే ఒక ఫ్యామిలీ పరంగా ఇద్దరు కలిసి ఉండటం అనేది వచ్చింది అక్కడ? పార్టీ పరంగా. పార్టీ పరంగానే. పార్టీ పరంగా ఉన్నప్పుడు ఎక్కువ ఇద్దరు క్లోజ్ అయ్యారు. సమకాలీగా ఇద్దరు ఎంపీలు ఒకేసారి ఉన్నారు. అదే రకమైన క్లోజ్నెస్ చంద్రబాబు గారితో లేదని అనుకుంటా. ఉందా? అంటే పొలిటికల్గా లేదు. ఫస్ట్ ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు బాగానే ఉండేవారు. ఆయన టీడీపీకి వెళ్ళిన తర్వాత కొంచెం మేము కాంగ్రెస్లో ఉండటంతో పొలిటికల్ తగ్గింది. లేదు అన్నయ్యకి, కృష్ణ గారికి లేదు. రైట్ ఫ్రమ్ బిగినింగ్ కాంగ్రెస్, టిల్ హిస్ లాస్ట్ బ్రేత్ ఈజ్ కాంగ్రెస్. అవును, ఇంకేమి దాంట్లో ఏమి తేడా లేదు. నేనంటే వైఎస్ఆర్సీపీకి వెళ్ళాను, లేకపోతే టీడీపీకి వెళ్ళాను. వైఎస్ఆర్సీపీకి వచ్చారు కదా మీరు, వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా. సో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అంటే మీరు ఇప్పుడు దాకా అన్నారు కదా, కొంచెం మాట్లాడే విధానాలు చాలా బాగులేదు కాబట్టి ఈ రకమైన పరిస్థితి. అప్పుడు కూడా ఆ రకమైన ధోరణి కనిపించింది? లేదు, నేను అపోజిషన్లో ఉండగా ఉన్నాను. అధికారంలో ఉన్న తర్వాత అసలు ఆ ఇల్లు కట్టించిన తర్వాత మీరు అపోజిషన్లో ఉండగానే కదా. అంతే కదా. అవును. ఆ తర్వాత ఇంకా మీరు ఇంకా లేరు. మీ అంతటి మీరుగా బయటకు వచ్చారా? ఇప్పుడు చాలామంది చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని దగ్గర రానిలేదు, దానివల్లే మేము విసుగు చెందింది, అందుకని మేము అసలు వెళ్ళటానికి కూడా మాకు బాధేసింది, అందుకనే ఈ రోజు పరిస్థితి అని చెప్పి వాళ్ళు మాట్లాడారు చాలామంది. నిజంగా అట్లాంటి పరిస్థితులు ఏమన్నా మీరు ఫేస్ చేశారా? నేనుండగా చేయలే. నేనుండగా నాకు